హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మనం డిప్లొమా కెమిస్ట్రీలో భాగంగా ఎలక్ట్రోకెమిస్ట్రీలో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. రైట్ డౌన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఈ క్వశ్చన్స్ కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇందులో మెటాలిక్ కండక్టర్స్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ని ఏమంటామని చెప్పాను ఆల్రెడీ, అయానిక్ కండక్టర్స్ అని కూడా అంటాము. దీంట్లో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మెటాలిక్ కండక్టర్స్ లో కండక్షన్ ఏ విధంగా జరుగుతుంది అని మనం ఒకసారి చూసుకుందాం. కండక్షన్, మ్యాటర్, ప్రాపర్టీస్, కొన్ని ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ చూసుకుంటే మనకి క్లోజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్స్ ఓకే, కెమికల్ రియాక్షన్ ఏమైనా జరుగుతుందా, కండక్టెన్స్ ఏ విధంగా ఉంటుంది టెంపరేచర్ పెరిగితే, అలాగే కండక్షన్ దేని వల్ల వేటి వల్ల జరుగుతుంది మెటాలిక్ కండక్టర్స్ లో, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లేదా అయానిక్ కండక్టర్స్ లో కండక్షన్ అనేది వేటి వల్ల జరుగుతుంది. అండ్ మెటాలిక్ కండక్టర్స్ లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పుకుంటాం. ఇక్కడ అవి ఎలా మూవ్ అవుతాయి అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ అయాన్స్ ఏ విధంగా ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి, అలాగే మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, అనదర్ ఏంటంటే కెమికల్ రియాక్షన్ అనేది ఇక్కడ మెటాలిక్ కండక్టర్స్ లో జరుగుతుందా, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లో జరుగుతుందా లేదా, అది తెలుసు, అది ఒక పాయింట్ గా రాస్తాం. అలాగే కండక్టెన్స్ టెంపరేచర్ పెరగడం వల్ల ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అలాగే కండక్టివిటీ అనేది కండక్షన్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఈ రెండింటిలో. అలాగే ఎగ్జాంపుల్స్ రాస్తే మనం క్లోజ్ చేసుకోవచ్చు దీన్ని. అయితే మెటాలిక్ కండక్టర్స్ లో జనరల్ గా కండక్షన్ అనేది ఈజ్ పాసిబుల్ డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ కి కండక్టెన్స్ అనేది పాసిబుల్ ఇన్ మెటాలిక్ కండక్టర్స్. అదే మనకి ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లేదా అయానిక్ కండక్టర్స్ అని అనదర్ నేమ్ ఉంది కదా, ఈ రెండింటిలో ఏదైనా వాడవచ్చు. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ బదులు అయానిక్ కండక్టర్స్ అన్నాడు అనుకోండి, కన్ఫ్యూజ్ పడిపోతాం. సో ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఆర్ అయానిక్ కండక్టర్స్ లో కండక్షన్ ఇస్ డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ మైగ్రేషన్ అవడం వల్ల. ఇక్కడ మెటాలిక్ లో మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వర్డ్ కరెక్ట్ గా వాడండి, మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల ఇక్కడ మైగ్రేషన్ జరుగుతుంది. ఏదైనా మూవ్మెంటే ఎక్కడైనా జరగడం ఏదైనా, కానీ ఫైనల్ గా మనం తెలుసుకోవాలి మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మెటాలిక్ కండక్టర్స్ అండ్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ కనుక జరిగినట్లయితే అది ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ లేదా ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లేదా అయానిక్ కండక్టర్స్ లో మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ ద్వారా కండక్టర్స్ పాసిబుల్. అలాగే మనకి మెటాలిక్ కండక్టర్స్ లోకి వచ్చేటప్పటికి మెటాలిక్ కండక్టర్స్ చూసినట్లయితే మెటాలిక్ కండక్టర్స్ లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి అనుకున్నాం, దానివల్ల కండక్టెన్స్ వస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఎండ్ నుంచి పాజిటివ్ ఎండ్కి మూవ్ అవుతాయి. మెటాలిక్ కండక్టర్స్ లో ఒక పాజిటివ్ ఎండ్, ఇది నెగిటివ్ ఎండ్ అనుకుంటే ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎండ్ నుంచి పాజిటివ్ ఎండ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ సోర్స్ నుంచి నెగిటివ్ ఎండ్ నుంచి అంటే నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ ఎండ్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతాయి. వోల్టేజ్ సోర్స్ ఇప్పుడు కూడా బిగ్ లార్జ్ లైన్ ఉంటుంది కదా, సో మైనస్ చిన్న జస్ట్ రఫ్గా రాశాను, మైనస్ అనేది స్మాల్ లైన్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్తాయి. కరెంట్ ఏమవుతుంది, పాజిటివ్ టు నెగిటివ్ ఆపోజిట్ డైరెక్షన్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో మెటాలిక్ కండక్టర్స్ లో ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ నెగిటివ్ ఎండ్ టు పాజిటివ్ ఎండ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకే, విచ్ ఇస్ ఆపోజిట్ ద డైరెక్షన్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్, ఆపోజిట్ టు ద డైరెక్షన్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్. కరెంట్ అయితే పాజిటివ్ నుంచి నెగిటివ్ కి కన్వెన్షనల్ వే తీసుకుంటాము. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా మూవ్ అవుతాను, నెగిటివ్ ఎండ్ టు పాజిటివ్ ఎండ్. ఎలక్ట్రాన్స్ ఇప్పుడు నెగిటివ్ ఎండ్ నుంచి పాజిటివ్ ఎండ్ మూవ్ అయితే కరెంట్ ఇప్పుడు దానికి ఆపోజిట్ కన్వెన్షన్ గా తీసుకుంటాం. ఇది కన్వెన్షనల్ పాయింట్. కరెంట్ ఎలక్ట్రిసిటీలో కూడా మనం మీకు ఫిజిక్స్ లో మీరు నేర్చుకుంటారు, లేదా ఎలక్ట్రికల్ లో ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ వాళ్ళు కంప్లీట్ నేర్చుకుంటారు. దీని గురించి నెట్వర్క్ అనాలిసిస్ లో ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ నెగిటివ్ ఎండ్ టు పాజిటివ్ ఎండ్ అనేది జనరల్ నోటేషన్. అయితే ఇక్కడ కరెంటు ఎప్పుడు కూడా దానికి ఆపోజిట్ డైరెక్షన్ గా మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ కి ఆపోజిట్ అంటే పాజిటివ్ టు నెగిటివ్ అవుతుంది. సేమ్ పాయింట్ ఇక్కడ మనకి యాడ్ చేస్తాం. మెటాలిక్ కండక్టర్స్ లో ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ నెగిటివ్ ఎండ్ టు పాజిటివ్ ఎండ్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్ అనే పాయింట్ యాడ్ చేస్తే రెండో పాయింట్ గా. అలాగే సెకండ్ పాయింట్ గా ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా మూవ్ నెగిటివ్ ఎండ్ పాజిటివ్ ఎండ్ కాబట్టి అయాన్స్ మూవ్ టువర్డ్స్ ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్. ఇక్కడ అయాన్స్ మూవ్ అవుతాయి అనుకున్నాం కండక్షన్ డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఈ అయాన్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే టువర్డ్స్ ఆపోజిట్లీ చార్జ్ ఎలక్ట్రోడ్స్. అంటే పాజిటివ్ అయాన్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తుంది, నెగిటివ్ అయాన్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తుంది. అంటే అయాన్స్ మూవ్ టువర్డ్స్ ఆపోజిట్లీ చార్జ్ ఎలక్ట్రోడ్స్.
అలాగే మెటాలిక్ కండక్టర్స్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ కెనాట్ టేక్స్ ప్లేస్. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ అనేది ట్రాన్స్ఫర్ కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ కెనాట్ టేక్స్ ప్లేస్ అనే పాయింట్ యాడ్ చేస్తే ఇక్కడ మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయి ఎందులోను మెటాలిక్ కండక్టర్స్ లో. కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ ఇస్ పాసిబుల్, అయాన్సే కాకుండా ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ టేక్స్ ప్లేస్ హియర్. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ కెనాట్ టేక్స్ ప్లేస్, అనదర్ పాయింట్ మనం యాడ్ చేసుకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ కెనాట్ టేక్స్ ప్లేస్, హియర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ కెన్ టేక్ ప్లేస్. అలాగే no chemical reaction takes place in the metallic conductors. Chemical reaction takes place in the chemical reaction ఏంటి ఇక్కడ ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్. కానీ మెటాలిక్ కండక్టర్స్ వచ్చేటప్పటికి కెమికల్ రియాక్షన్ అనేది జరగదు అనేది చెప్తున్నాడు. మెటాలిక్ కండక్టర్స్ లో కెమికల్ రియాక్షన్ జరగదు అని చెప్తున్నాడు. నో కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ హియర్. కెమికల్ రియాక్షన్స్ లైక్ ఆక్సిడేషన్ అండ్ రియాక్షన్ అక్కర్ హియర్. ఎక్కడ ఎలక్ట్రోడ్స్ జరిగితే కెమికల్ రియాక్షన్స్ లైక్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అక్కడ ఎలక్ట్రోడ్స్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఓకేనా. అలాగే మన టెంపరేచర్ బట్టి కండక్టెన్స్ ఏ విధంగా ఉంటుంది, టెంపరేచర్ పెరిగితే ఏ విధంగా ఉంటుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు జనరల్గా పాయింట్ రాసుకుంటాం. టెంపరేచర్ పెరిగినట్లయితే ఇక్కడ కండక్టెన్స్ మెటాలిక్ కండక్టర్స్ లో కండక్టెన్స్ డిక్రీజ్ అయిపోతుంది. కండక్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఫ్లో ఆఫ్ కరెంట్. కండక్టెన్స్ అనేది అదే కదా మరి ఆఫ్టర్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ అండ్ ఎలక్ట్రిసిటీ రిలేషన్ బిట్వీన్ ద కెమిస్ట్రీ అండ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రో కెమిస్ట్రీ. కాబట్టి కండక్టెన్స్ మనకి ఏం అవుతుంది మెటాలిక్ కండక్టర్స్ లో టెంపరేచర్ కానీ పెరిగినట్లయితే టెంపరేచర్ T కానీ పెరిగినట్లయితే కండక్టెన్స్ డిక్రీజ్ అయిపోతుంది. కండక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. పాయింట్ యాడ్ చేయండి. అనదర్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ గా కండక్టెన్స్ అనేది డిక్రీజెస్ ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, లేదా ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ కండక్టెన్స్ డిక్రీజెస్. ఇక్కడ సేమ్ ఏమవుతుంది కదా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినట్లయితే కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ సేమ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినట్లయితే కండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇందులో అయితే మెటాలిక్ కండక్టర్స్ లో ఏమవుతుంది టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కండక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. అదే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లో వచ్చేస్తే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అలాగే ఇక్కడ ఎక్స్టెంట్ ఆఫ్ కండక్షన్ ఇస్ మోర్. మెటాలిక్ కండక్టర్స్ వచ్చేటప్పటికి ఎక్స్టెంట్ ఆఫ్ కండక్షన్ ఇస్ సిక్స్త్ పాయింట్. ఎక్స్టెంట్ ఆఫ్ కండక్షన్ ఇస్ మోర్ హియర్. ఎక్స్టెంట్ ఆఫ్ కండక్షన్ is more in metallic conductors. Here మనకి ఏమవుతుంది extent of conduction is less. Extent of conduction is less. Okay. Extent of conduction is more ఇక్కడ extent of conduction is less. అంటే కండక్షన్ అనేది మెటాలిక్ కండక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ కండక్షన్ అనేది తక్కువగా ఉంటుంది అని మనకి గుర్తుంచుకోవాలి. ఈ 6 పాయింట్స్ మనం యాడ్ చేసినట్లయితే మనకు సరిపోతుంది. ఈ 6 పాయింట్స్ రాసినట్లయితే మనకి 3 మార్క్స్ వచ్చినా ఎస్ఏ క్వశ్చన్ వచ్చినా దేని అనేది ఖచ్చితంగా మనం చదవాల్సిన క్వశ్చన్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఎగ్జాంపుల్ గురించి మనం చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గురించి చూసినట్లయితే ఇక్కడ మెటాలిక్ కండక్టర్స్ అయితే మెటల్స్ ఏంటి ఎగ్జాంపుల్ చూసినట్లయితే 7 పాయింట్గా ఫెర్రస్, అల్యూమినియము, కాపర్ ఇవన్నీ ఏంటి మెటాలిక్ కండక్టర్స్. అలాగే ఈవెన్ మెటల్స్లో నాన్ మెటల్స్లో గ్రాఫైట్ ఏంటి గ్రాఫైట్ కూడా నాన్ మెటల్స్ నుంచి మెటాలిక్ కండక్టర్స్గా తీసుకుంటాం. ఎందుకంటే ద బెస్ట్ కండక్టర్ ఇన్ ద నాన్ మెటల్స్ ఏంటంటే గ్రాఫైట్, వన్ అండ్ ఓన్లీ కండక్టర్ నాన్ మెటల్స్లో. కాబట్టి మెటల్స్ అన్ని కండక్టర్స్ ఎలా మనం చూసిన ఆల్ మెటల్స్ ఆర్ కండక్టర్స్. సో ఫెర్రస్, అల్యూమినియం, కాపర్, అలాగే గ్రాఫైట్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. ఇక్కడ చూసినట్లయితే నేను చెప్పాము ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న దాంట్లో ఆ పాయింట్ యాడ్ చేస్తాం. ఏంటి ఎగ్జాంపుల్ దీనికి ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఆర్ అయానిక్ కండక్టర్స్ ఎగ్జాంపుల్ ఏంటి స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ బేసెస్ NaCl, NaOH, H2SO4 ఇవన్నీ కూడా HCl ఇవన్నీ కూడా మనం HCl కానీ H2SO4 కానీ స్ట్రాంగ్ యాసిడ్స్ స్ట్రాంగ్ బేసెస్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లేదా అయానిక్ కండక్టర్స్ ఎగ్జాంపుల్ గా మనం రాసుకోవచ్చు. ఓకే. ఫైనల్ గా ఒక బ్రీఫ్ ఓవర్ ఏంటంటే మెటాలిక్ కండక్టర్స్, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్, అయానిక్ కండక్టర్స్ ని డిఫరెన్సెస్ అడగడానికి అవకాశం ఉన్నది డిప్లొమా కెమిస్ట్రీలో. దీంట్లో మెటాలిక్ కండక్టర్స్ లో కండక్షన్ డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అలాగే
ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ వచ్చేటప్పటికి సైడ్ మనకి కండక్షన్ డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ వల్ల మనకి కండక్షన్ జరుగుతుంది. అలాగే ఈ మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ మెటాలిక్ కండక్టర్స్ లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కదా, అవి ఎలా మూవ్ అవుతాయి అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ నెగిటివ్ ఎండ్ టు పాజిటివ్ ఎండ్ అంటే విచ్ ఈజ్ ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఇవే హియర్ ఇక్కడ ఏం జరుగుతాయి, అయాన్స్ మూవ్ టువర్డ్స్ ఆపోజిట్ చార్జ్ ఎలక్ట్రోడ్స్ వైపు వెళ్తుంటాయి. పాజిటివ్ అయాను నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపు, నెగిటివ్ అయాను పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతాయి. ఓకే, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ కెనాట్ టేక్స్ ప్లేస్ ఇన్ మెటాలిక్ కండక్టర్స్, అయానిక్ కండక్టర్స్ లోకి వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ టేక్స్ ప్లేస్. ఇక్కడ కెమికల్ రియాక్షన్ నో కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మెటాలిక్ కండక్టర్స్. Here chemical reactions like oxidation and reaction takes place at electrodes. But in ionic conductors or electrolytic conductors, chemical reactions like chemical reactions that oxidation reduction. So oxidation and reduction occur at electrodes in electrolytic conductors. అయితే ఇక్కడ కండక్టెన్స్ ఏమవుతుంది, టెంపరేచర్ పెట్టి మెటాలిక్ కండక్టర్స్ లో కండక్టెన్స్ ఇంక్రీజెస్ బై ఇంక్రీజింగ్ టెంపరేచర్. Here కండక్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, కండక్టెన్స్ ఇంక్రీజెస్, కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మెటాలిక్ కండక్టర్స్ లో స్మాల్ మిస్టేక్, కండక్టెన్స్ అనేది మెటాలిక్ కండక్టర్స్ లో డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు టెంపరేచర్ ఇంక్రీజెస్, ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ కండక్టెన్స్ డిక్రీజెస్ ఇన్ మెటాలిక్ కండక్టర్స్. ఇన్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ వచ్చేటప్పటికి ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ కండక్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లో, కానీ ఇక్కడ ఏమవుతుంది, కండక్టెన్స్ డిక్రీజ్ అయిపోతుంది టెంపరేచర్ పెరిగినట్లయితే. అలాగే extent of conduction is more in metallic conductors. Metallic conductors lo conductance more, and electrolytic conductors lo conductance is compared to metallic conductors conductance is compared to low. Okay na, electrolytic conductors lo conductance andi comparatively metallic conductors to compare చేసినట్లయితే low. And example చూసినట్లయితే మనకి ఆ మెటాలిక్ కండక్టర్స్ అన్ని కూడా మెటాలిక్ కండక్టర్స్ గా మనం తీసుకుంటాం. ఎన్ని మెటల్స్ అన్ని కూడా ఏంటి, లైక్ ఫెర్రస్ అంటే ఐరన్ కానీ, అల్యూమినియం కానీ, కాపర్ కానీ, అలాగే నాన్ మెటల్స్ లో గ్రాఫైట్ బెస్ట్ కండక్టర్ అని చెప్పుకున్నాం, గ్రాఫైట్. అలాగే ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లేదా అయోనిక్ కండక్టర్స్ అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ బేసెస్. ఎగ్జాంపుల్ NaCl, HDSO4, HCl, NaOH, ఎన్ని స్ట్రాంగ్ యాసిడ్స్ అన్ని కూడా ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఎగ్జాంపుల్ గా రాసుకోవచ్చు. ఈ 6-7 పాయింట్స్ మనకి 7 పాయింట్స్ అప్రాక్సిమేట్ రాసినట్లయితే మనకి ఒక ఫుల్ మార్క్స్ మనకు వస్తాయి. 3 మార్క్స్ కానీ అది మనకి, అలాగే 5 మార్క్స్ వాటి కానీ 5 మార్క్స్ లాంగ్ ఆన్సర్ లో ఇచ్చినట్లయితే. ఓకే, అండ్ ఫుల్ క్లాసెస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డిప్లొమా కెమిస్ట్రీ నుంచి ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్స్, ఎస్సెస్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో మీకు జస్ట్ 12 అవర్స్ లో మనకి 12 to 15 అవర్స్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తాం. 15 అవర్స్ వరకు వస్తుంది కోర్స్ మొత్తం. ఓన్లీ 149 రూపీస్, 6 months వ్యాలిడిటీతో C16, C20, C23 వరకు ఆఫర్ చేస్తున్నాం. దొరాస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. మీరు ఎప్పుడైనా ఇప్పుడు సప్లీలు నవంబర్ 2025 సప్లీలో రాసిన, లేదా మార్చ్ ఏప్రిల్లో రాసిన, ఏప్రిల్ 30 వరకు కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 149 రూపీస్. థ్యాంక్ యూ. అలాగే మన ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్ 9392101456, లేదా దీన్ని వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. కోర్స్ లింక్ మీకు పంపిస్తాం. దొరాస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ.